friends, welcome to our channel Sindhu for inspiration and information. ఓకే, ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి B.Tech బ్రాంచెస్ గురించి. ఆల్రెడీ పార్ట్ 1లో మనం 4 బ్రాంచెస్ గురించి అండ్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో వాటి గురించి చెప్పేసుకున్నాము. అండ్ ఇంకొన్ని బ్రాంచెస్ గురించి డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ పార్ట్ 1 B.Tech బ్రాంచెస్ గురించి చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. అది చూసాకే ఇది చూడండి. ఓకే, ఇంకా ఏమాత్రం లేట్ లేకుండా ఏ సోది లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళేద్దాం. సో ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి ట్రిపుల్ ఈ ఇంజనీరింగ్ ఈజ్ ఎ ప్రొఫెషన్ that uses science, technology and problem solving skills to design, construct and maintain products, services and information systems. ఈ ట్రిపుల్ ఈ బ్రాంచ్ ద్వారా వివిధమైన మెషిన్ టూల్స్ మరియు ఎక్విప్మెంట్స్ ఏవైతే ప్రొడక్షన్లో, ట్రాన్స్మిషన్లో, డిస్ట్రిబ్యూషన్లో, మెజర్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో మరియు అనేకమైన ప్రొడక్షన్ డివైజెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయో అవన్నీ కవర్ చేస్తాయి అన్నమాట ఈ ట్రిపుల్ ఈ అంటే. మన డైలీ లైఫ్లో ఎక్కువ యూజ్ చేసే మెషిన్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ ట్రిపుల్ ఈ కిందకే వస్తాయి అన్నమాట. ఓకే, వై యూ చూస్ ట్రిపుల్ ఈ బ్రాంచ్? ఎందుకు ఈ ట్రిపుల్ ఈ బ్రాంచ్ని చూస్ చేసుకుంటాం? ద డిసిప్లిన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈజ్ గ్రౌండెడ్ ఇన్ సైన్స్ అండ్ ఇన్ మ్యాథమెటిక్స్. If you enjoy these subjects, then you will find electrical engineering a fascinating and rewarding field of study with many opportunities to solve key engineering problems. Okay, what does a triple E engineer do? ట్రిపుల్ ఈ ఇంజనీర్ ఏం చేస్తాడు? కొన్ని పాయింట్స్ చూద్దాం. ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డీల్ విత్ పవర్ జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ట్రిపుల్ ఈ ఇంజనీర్స్ డిజైన్ సర్క్యూట్స్ ఫర్ ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ వెహికల్స్, computers, digital devices, electronic memory storage devices, industrial robots and CNC machines. And next point వచ్చేసి this triple E will also deals with computer telecommunication systems and related industries, mechatronic technologies and automation and many more. And triple E engineers set up and operate the telecommunication, wireless and internet networks. ఓకే, ఈ బ్రాంచ్ వల్ల మనం ఏం చేయొచ్చు? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ బ్రాంచ్? మనం ఎందుకు చూస్ చేసుకోవాలో చూసుకున్నాము. అండ్ వాట్ డస్ అన్ ట్రిపుల్ ఇంజనీర్ డూ అనేది చూసాము. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ట్రిపుల్ ఈ బ్రాంచ్ అనేది ఇప్పుడు చూద్దాం. This branch provides students with a wide range of fundamental knowledge in core disciplines such as communications, control systems, signal processing, radio frequency design, microprocessors, microelectronics, power generation and electrical machines, biomedical, etc. These triple E engineers can find opportunities in electrical substations and distribution in power plants and many more. Triple E engineers అనేది ఎలక్ట్రికల్ దానిపైన, ఎందుకంటే అది ఎక్కువ డైలీ లైఫ్లో యూజ్ అవుతుంది కాబట్టి ఏ ఫీల్డ్లో అయినా యూ కెన్ హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్. And the discipline focuses on design and manufacture of electrical, electronic devices, computers and their component parts, as well as the integration of components into complex systems. ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అనేది కాంబినేషన్ ఆఫ్ బోత్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిసిప్లిన్స్ అనమాట, ఒక వర్డ్లో చెప్పాలంటే. అండ్ మనం కొన్ని జాబ్స్ అంటే ఈ ట్రిపుల్ ఇంజనీరింగ్ వల్ల ఎటువంటి జాబ్స్ చేయగలము, ఎటువంటి యూజెస్ అనేది ఉన్నాయి అనేది చూద్దాము. హియర్ ఆర్ సమ్ టిపికల్ జాబ్ టైటిల్స్ ఫర్ ఇంజనీర్స్ లైక్ డిజైన్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇంజనీరింగ్ స్పెషలిస్ట్, చీఫ్ ఇంజనీర్ ఎట్సెట్రా యాజ్ షోన్ ఆన్ స్క్రీన్. ఒకసారి స్క్రీన్లో చూడండి, మీకు చూపిస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ ట్రిపుల్ ఈ బ్రాంచ్ అనమాట. అండ్ నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్. కెమికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, కెరీర్ ఏంటి బ్రాంచ్ వల్ల, అసలు ఈ బ్రాంచ్ ఎట్లా యూజ్ అవుతుందో చూద్దాం. కెమికల్ ఇంజనీర్స్ డెవలప్ ఎకనామిక్ వేస్ ఆఫ్ యూజింగ్ మెటీరియల్స్ అండ్ ఎనర్జీ. అంటే కెమికల్ ఇంజనీరింగ్స్ వాళ్ళు కెమిస్ట్రీని అండ్ ఇంజనీరింగ్ని యూజ్ చేసుకుంటూ రా మెటీరియల్స్ని యూజబుల్ ప్రోడక్ట్స్గా మారుస్తారనమాట. such as medicine, petrochemicals, plastics on a large scale, industrial setting, etc. They are also involved in waste management and research. సో మనలో చాలామంది అనుకుంటారు కెమికల్ ఇంజనీరింగ్ అంటే ఓన్లీ కెమిస్ట్రీ విత్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ అని చాలామంది అనుకుంటాం. కానీ కెమిస్ట్రీ అంటే ఎక్కువ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందన్నమాట. అలా అని కెమిస్ట్రీ తక్కువ ఉంటుంది అని కాదు. కెమిస్ట్రీలో ఆర్గానిక్ పార్ట్లో దానికి ఉండే ప్రిఫరెన్స్ దానికి ఉంటుంది, ఇన్ఆర్గానిక్ ఫీల్డ్లో దానికి ఉండే ప్రిఫరెన్స్ దానికి ఉంటుంది అనమాట. సో ఓకే, ముందుకు వెళ్దాం. ఓకే, వాట్ డు కెమికల్ ఇంజనీరింగ్స్ డూ? అంటే కెమికల్ ఇంజనీరింగ్స్ ఏం చేస్తారు? ఓకే, లెట్స్ సీ. దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రీసెర్చ్, డిజైన్, డెవలప్మెంట్, construction, modification and operation of industrial processes and machinery that are used to produce a diverse range of items. And next, they are to design and troubleshoot processes
for the production of chemicals, fuels, foods, pharmaceuticals, biologicals, etc. And chemical engineering is all about changing raw materials into useful products such as clothes, food, drink and energy. ఓకే, ఇదే కాదు ఇంకా చాలానే చేస్తారు వీళ్ళు. అండ్ మనకు క్వశ్చన్ ఉంటుండొచ్చు, కెమికల్ ఇంజనీరింగ్ అనేది మన ఫ్యూచర్కి గుడ్డా బ్యాడా లేదా యావరేజా ఎట్లా ఉంటుంది, ఇది అసలు ఈ ఫీల్డ్లోకి మనం వెళ్తే హౌ ఈజ్ ఆ ఫ్యూచర్ అనేది చాలామంది క్వశ్చన్ ఉంటుంది. ఓకే, ఈ రోజుల్లో కెమికల్ ఇంజనీరింగ్ అనేది చాలా ప్రాఫిటబుల్ బ్రాంచ్గా మారుతుంది మన ఇండియాలో అండ్ అబ్రాడ్లో కూడా. ఓకే, ఈజ్ కెమికల్ ఇంజనీరింగ్ ఎ స్ట్రెస్ఫుల్ జాబ్ అనే క్వశ్చన్ మీ అందరికీ ఉంటుంది కదా. లెట్స్ సీ. అఫ్ కోర్స్ దేర్ సమ్ ప్రెషర్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ యూస్ఫుల్, బట్ ఆన్ ద హోల్ ద స్ట్రెస్ ఇన్ దిస్ జాబ్ ఈస్ ప్రిటీ లో ఇఫ్ యూ ఆర్ డన్ విత్ యువర్ ఎక్స్పెరిమెంట్స్ సక్సెస్ఫుల్లీ. అంటే మనకి ఇచ్చిన జాబ్ మనం కరెక్ట్గా చేస్తే స్ట్రెస్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన జాబ్ని మనం కంప్లీట్గా చేయకుండా దాంట్లో ఎర్రర్స్ పెడుతూ అది చక్కగా చేయకపోతే ఎట్లయినా స్ట్రెస్ అనేది మన పైన మన పై అథారిటీస్ వాళ్ళు వేస్తారనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అస్. ఓకే, ఇప్పటివరకు కెమికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, కెమికల్ ఇంజనీర్స్ ఏం చేస్తారు అండ్ కెమికల్ ఇంజనీర్స్ అనేది మన ఫ్యూచర్కి ఎలా ఉంటుంది, స్ట్రెస్ఫుల్గానా ఈజీగా అనేది చూసాము. ఓకే, మరి దానివల్ల మనకు ఉండే ఫ్యూచర్ మన కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. కెమికల్ ఇంజనీర్స్ ఎంజాయ్ ఇంక్రీజింగ్ ఆపర్చునిటీస్ ఇన్ బయోటెక్నాలజీ, pharmaceuticals, electronic device fabrication and environmental engineering. These chemical engineering departments includes the study of applied mathematics, material and energy balance, thermodynamics, fluid mechanics, energy and mass transfer, separation technologies, chemical reaction kinetics, reactor design and process design. సో ఇవన్నీ టాపిక్స్ పైన కెమికల్ ఇంజనీరింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా you'll have a bright future with a good job. Chemical engineers conduct research and develop processes of manufacturing chemicals. They should be skilled in chemistry, fuels, polymers, petroleum and its products and should be well acquainted with their properties. సో కెమికల్ ఇంజనీరింగ్ అనేది మనం కరెక్ట్గా మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ ఫీల్డ్ వైపు వెళ్ళాలి. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ కెమికల్స్ అండ్ మిక్సింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఒకటి కలిపిపోయి ఇంకొకటి కలిపినా అది ప్రాబ్లమే అవుతుంది. కాబట్టి కెమికల్ ఇంజనీరింగ్ ఈజ్ టఫెస్ట్ జాబ్ వెన్ వి చూస్. సో థింక్ అండ్ చూస్, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ ఫీల్డ్లోకి వెళ్ళండి. దిస్ ఈజ్ మై సజెషన్, నాట్ ఏదో అది టఫ్ అని నేను చెప్పట్లేదు, కానీ దిస్ ఈజ్ మై సజెషన్. కెమికల్ ఇంజనీరింగ్ అనేది ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ కెమికల్స్ కాబట్టి దానివల్ల మెడిసిన్స్ చాలా మన ఆరోగ్యానికి ఉపయోగపడేటివి తయారు చేస్తారు. కాబట్టి ఆ మెడిసిన్లో ఒకటి ఎక్కువ తక్కువ అయినా మన ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి సో think and move on in this chemical engineering field. But one thing I can say for sure is once you step into this field, I mean ఈ కెమికల్ ఇంజనీరింగ్లోకి వెళ్తే డెఫినెట్లీ you will have a bright future. మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది if you are interested only. సో ఇది అన్నమాట కెమికల్ ఇంజనీరింగ్. ఓకే, నెక్స్ట్ సౌండ్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. ఆడియో ఆర్ సౌండ్ ఇంజనీర్స్ యూజ్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ టు రికార్డ్, సింక్రనైజ్, మిక్స్ ఆర్ ప్రొడ్యూస్ మ్యూజిక్, voices or sound effects. They work on the production of movies, music recordings, live shows or video games. They sometimes work under the job titles sound engineering technician and audio equipment technician and many more. So okay, what is an audio engineer? How do I start a career in this? అంటే ఆడియో ఇంజనీర్ ఇక్కడ నేను చాలాసార్లు సౌండ్ ఇంజనీర్ అనక ఆడియో ఇంజనీరింగ్ అంటున్నాను, ఆడియో ఇంజనీరింగ్ ప్లస్లో సౌండ్ ఇంజనీరింగ్ అంటున్నాను. మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఆడియో ఇంజనీరింగ్ సౌండ్ ఇంజనీరింగ్కి నేను డిఫరెన్స్ లాస్ట్లో చెప్తాను, బట్ ఇవి కొంచెం సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఒకటే దగ్గర కలిపి చెప్తున్నాను. డిఫరెన్స్ అనేది మీకు ఖచ్చితంగా లాస్ట్లో చెప్తాను. ఓకే, వాట్ ఈజ్ అన్ ఆడియో ఇంజనీర్? హౌ డు ఐ స్టార్ట్ ఎ కెరీర్ ఇన్ దిస్? ఆడియో ఇంజనీర్లో కెరీర్ ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ రీసెర్చ్ ఆడియో ఇంజనీరింగ్ డ్యూటీస్ అండ్ ఎడ్యుకేషన్. ఈ ఆడియో ఇంజనీరింగ్ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ మనం స్కూల్స్ ఉంటాయి, ఎక్కడ కాలేజెస్ ఉంటాయి, ఎక్కడ ఏం డ్యూటీస్ ఉంటాయి అనేది ఫస్ట్ మనం రీసెర్చ్ చేయాలి, కనుక్కోవాలి. తర్వాత ప్రిపేర్ ఫర్ అన్ ఆడియో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇన్ హై స్కూల్. కనుక్కున్న తర్వాత ఆడియో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ని హై స్కూల్లో మనం చదవాలి. తర్వాత ఎర్న్ యాజ్ అసోసియేట్స్ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ. ఒకవేళ బీటెక్లో చేస్తే బ్యాచిలర్ డిగ్రీ కానీ అసోసియేట్స్ డిగ్రీ కానీ ఇది మనము ఖచ్చితంగా సంపాదించుకోవాలి. అండ్ ఆఫ్టర్ సంపాదించుకోవడం అంటే ఇప్పుడు మనం 10th తర్వాత మనకు 10th సర్టిఫికేట్ ఎలా వస్తుంది, ఎస్ఎస్సి సర్టిఫికేట్, సో అలా అనమాట. తర్వాత ఇంటర్న్షిప్ అనేది కంప్లీట్ చేయాలి. తర్వాత జాబ్ అనేది వెతుక్కొని ఆడియో ఇంజనీరింగ్ కంటిన్యూ కావాలి. సో ఇదన్నమాట ప్రాసెస్.
సో ఓకే, మరి స్కూల్ నుంచి అయితే ఓకే, మరి ఒకవేళ ఇంటర్ తర్వాత చేయాలనుకుంటే సౌండ్ ఇంజనీర్ ఎలా వెళ్ళాలి అనేది మనకు చాలామంది క్వశ్చన్ ఉంటుంది. ఇంటర్ తర్వాత అంటే ఇంటర్లో మనం ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలి. అండ్ అందులో అన్ని ఖచ్చితంగా మంచిగా పాస్ అయి ఉండాలి. మనకి మ్యాథ్స్ మీద, ఎందుకంటే లాజికల్ మెజర్మెంట్స్ అన్నీ చాలా ఉంటాయి కాబట్టి లాజికల్ మైండ్తో ప్రిపేర్ అయి ఉండాలి. సో దానికి బెస్ట్ అనేది ఎంపీసీ గ్రూపే కాబట్టి ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలి. తర్వాత candidates must have cleared the equivalent entrance exam for the respective college where they have applied for a diploma in sound engineering course. ఎక్కడైతే సౌండ్ ఇంజనీరింగ్ కోర్స్కి డిప్లొమాలో అప్లై చేస్తారో అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ని మస్ట్ క్లియర్ చేయాలి అనేసి. సో దాని ద్వారా మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట సౌండ్ ఇంజనీరింగ్ ఆర్ ఆడియో ఇంజనీరింగ్. సో అలానే కాకుండా ఐఐటీస్ ప్రొవైడ్ చేస్తాయా సౌండ్ ఇంజనీరింగ్కి అనేసి చాలామంది క్వశ్చన్ ఉంటుండొచ్చు. ఎందుకంటే ఐఐటీస్లో చదవడం చాలామంది కళ ఉంటుంది. సో ఐఐటి ఖరగ్పూర్ కానీ అందులో ఎంటెక్ ఇన్ మీడియా అండ్ సౌండ్ ఇంజనీరింగ్లో చాయిస్ ఉంది. నెక్స్ట్ డిజిటల్ అకాడమీ ద ఫిలిం స్కూల్ ముంబైలో సౌండ్ ఇంజనీరింగ్ అండ్ రికార్డింగ్ కోర్స్ పైన ఉందన్నమాట. సో వాట్ ఈస్ అ బ్యాచిలర్ ఇన్ ఆడియో ఇంజనీరింగ్? బ్యాచిలర్ డిగ్రీని ఎలా తీసుకోవాలి ఆడియో ఇంజనీరింగ్లో? Those who enroll in an audio engineering program usually learn about music production, broadcasting, sound design and other critical subjects related to the audio industry అన్నమాట. సో ఇలా వీటిలో చదివి అదన్న బ్యాచిలర్ ఇన్ ఆడియో ఇంజనీరింగ్. సో వాట్ ఈస్ బీఎస్సీ సౌండ్ ఇంజనీరింగ్? బీఎస్సీ ఇన్ సౌండ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ సౌండ్ ఇంజనీరింగ్ అనమాట, బీఎస్సీ ఇన్ సౌండ్ ఇంజనీరింగ్ అనమాట. సో ఇది ఎలా చేయొచ్చు మనం? The course emphasizes on the techniques and strategies involved in creating and producing sound. It covers subjects related to the basic process of creating sound bits, studio equipment, editing sound, and producing background audio and acoustics. సో దిస్ అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను వాట్ బ్యాచిలర్ ఇన్ ఆడియో ఇంజనీరింగ్ ఆర్ సౌండ్ ఇంజనీరింగ్, బీఎస్సీ ఇన్ సౌండ్ ఇంజనీరింగ్ ఆర్ ఆడియో ఇంజనీరింగ్లో ఎలా మనం సంపాదించుకోవచ్చు అని. సో ఇప్పటివరకు మనం చూసిన ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్నిట్లో అవి ఏంటి, ఎలా యూజ్ అవుతుంది ఇలా చెప్పాను. కానీ సౌండ్ ఇంజనీరింగ్కి ఎందుకు, ఎలా వెళ్ళాలి అని చెప్తున్నారు అనేసి మీ క్వశ్చన్ ఉంటుండొచ్చు. ఎందుకంటే మనకు తెలిసిన సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ ఇవన్నీ మనకు కామన్గా మన కాలేజెస్లో బ్రాంచెస్ కనిపిస్తుంటాయి. కానీ సౌండ్ ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే చాలామంది క్వశ్చన్ ఉంటుంది, ఏం చదవాలి, ఎలా వెళ్ళాలి, అసలు ఏ పాత్ని చూస్ చేసుకోవాలని. సో అందుకే ఈ సౌండ్ ఇంజనీరింగ్కి ఈ ప్రాసెస్ని చూస్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పటివరకు మనం చదువుకొని సౌండ్ ఇంజనీరింగ్ చేయడం చూసాం. మరి వితౌట్ డిగ్రీ ఇన్ సౌండ్ ఇంజనీరింగ్ చేయాలంటే హౌ? A degree is not necessary in this industry. However, proficiency in Pro Tools, critical listening skills and detailed client services are a must. సో ఇది అనమాట. మీరు డైరెక్ట్ నేర్చుకోవడం కానీ ఇలా సపరేట్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ ఫిజికల్గా నేర్చుకోవడం కానీ, సో అలా మీరు వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా ఉపయోగపడుతుంది ఈ సౌండ్ ఇంజనీరింగ్, ఆడియో ఇంజనీరింగ్ అనేది. ఈ సౌండ్ ఇంజనీర్స్ అనేది డిమాండ్లో ఉంటుందని మీ క్వశ్చన్ ఉంటుండొచ్చు. ఎందుకంటే చాలా డిమాండ్లో ఉంటుంది. ఎందుకంటే ద టెలివిజన్ అండ్ మోషన్ పిక్చర్ ఇండస్ట్రీ విల్ కంటిన్యూ టు నీడ్ టెక్నీషియన్స్ టు ఇంప్రూవ్ ద సౌండ్స్ క్వాలిటీ ఆఫ్ షోస్ అండ్ మూవీస్. కాబట్టి అంటే మనం టీవీలో చూసే వాటికి కానీ సౌండ్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టెక్నీషియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఎందుకంటే సౌండ్ క్వాలిటీని ఇంక్రీజ్ చేయడం కానీ షోస్కి, మూవీస్కి, లైవ్ షోస్కి ఇలా ఎన్నిటికో. సో సౌండ్ ఇంజనీరింగ్ అనేది చాలా డిమాండ్లో ఉందన్నమాట. Sound engineering is one of the most vital jobs in music production. With all the industry involved in the creation of music, sound engineers play such an important role. Sound engineering is a great career filled with opportunity in diverse areas. What are the job roles? You can see many job roles like sound engineer, audio engineer, studio manager, production assistant, assistant engineer, etc. as shown on screen. ఒకసారి స్క్రీన్ పైన చూడండి. You will see what jobs you can achieve with this sound engineering or audio engineering. సో ఈ ఆడియో ఇంజనీరింగ్లో కానీ సౌండ్ ఇంజనీరింగ్లో కానీ మ్యాథ్స్ అనేది ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్. కానీ ఇట్ కమ్స్ విత్ అ లాట్ ఆఫ్ మ్యాథ్ క్యాలిక్యులేషన్స్, బట్ అగైన్ ఇట్ ఈస్ నాట్ ఆల్ టుగెదర్ నెసెసరీ. The sound engineering courses offer required skills for the usage of equipment needed for mixing, to reproduce and record sounds. So what are the list of classes in this sound engineering or audio engineering? First, Introduction to Audio Engineering or Sound Engineering. A basic audio engineering course instructs students in the fundamentals of recording and sound production techniques. After synthesis, after audio mixing, after audio for video, after surround sound, after audio post-production and many more. So these are some of the classes which are included in the sound engineering or audio engineering. So what is the main difference between audio engineering and sound engineering? Audio engineering refers to recording or studio work, and sound engineering refers to live concerts and events.
The biggest difference between this audio engineering and sound engineering is the audio engineering covers all aspects of audio application, while sound engineering covers a specific job of designing sounds for films, games or televisions. But both are involved in the production of a good music. And some of the top institutes in India and USA ఈ సౌండ్ ఇంజనీరింగ్ అనేది స్క్రీన్ పైన చూపించాను చూడండి. సో ఇదన్నమాట సౌండ్ ఇంజనీరింగ్ అండ్ ఆడియో ఇంజనీరింగ్ అండ్ ద డిఫరెన్సెస్. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. ఓకే, ఇప్పుడైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు కూడా స్కిప్ చేయకుండా చూసారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ గురించి మరియు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాము. అండ్ రెండు సేమ్ అని చాలామంది అనుకుంటారు, కానీ వాటి రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటిది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా మీకు చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్లీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. Aeronautical engineering is the scientific study of design, techniques of operating aircrafts and manufacturing of flight machines. It is the study of the design and operations of an aircraft that involves practical and theoretical understanding of materials, assembling parts, testing and maintenance of aircraft. Aeronautical engineer's primary job is to design aircraft and thrust systems, but there can be more responsibilities. Aeronautical electronics engineers specialize in instrument maintenance, electrical and electronic equipment, navigation, radar communications and radio communication. ఓకే, మరి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది ఈజీయా, హార్డా, యావరేజా చూద్దాం. ఇట్ ఈస్ హార్డర్ దెన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఈవెన్ దో సమ్ ఆఫ్ ది కోర్ క్లాసెస్ ఆర్ ది సేమ్. చదివే మనము మ్యాథమెటిక్స్లో మంచిగా ఉండి అండ్ ఆలోచన విధానం అనేది లోతుగా ఉన్నట్లయితే ఎవ్రీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది మనకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. Completing of aeronautical engineering course is easy, but becoming an aeronautical engineering is tough. If you have strong fascination towards science and if you learn the subject rather than just mesmerizing, then you can definitely be one. Okay, మరి aeronautical engineer pilot కాగలడా అనే క్వశ్చన్ మనందరికీ ఉంటుంది కదా. Can a aeronautical engineer become a pilot? Yes, but after acquiring a commercial pilot license only. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కావాలి అనుకున్నవారు ఆర్ రిక్వైర్డ్ టు అపియర్ ఇన్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ సిపిఎల్ అంటే కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసే అథారిటీ వాళ్ళు IGRUA, ఇందిరాగాంధీ రాష్ట్రీయ యురాన్ అకాడమీ. ఒకవేళ ఆ ఎగ్జామ్లో మీరు సక్సెస్ఫుల్ అయ్యి సెలెక్ట్ అయినట్లయితే you'll undergo the pilot training. After successful completion of the training, they will be awarded with the flying license. ఓకే, మరి ఏరోనాటికల్ ఇంజనీర్ అనేది పైలట్ మాత్రమే కాగలడా, ఇంకేమైనా కాగలడా? వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్? లెట్స్ సీ. అండ్ ఏరోనాటికల్ ఇంజనీర్ మే గెట్ ఆపర్చునిటీస్ ఇన్ ద aviation industry, defense and civil aviation department. The job may bring lucrative packages, but it also might be a very responsible and demanding job. ఓకే, మరి ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది గుడ్ కెరీర్ ఆప్షనా ఏంటి? అసలు మన కెరీర్కి ఎలా ఉపయోగపడుతుంది? ఈజ్ ఏరోనాటికల్ ఇంజనీర్ ఎ గుడ్ కెరీర్ ఆప్షన్? చూద్దాం. All government and private aviation organizations and aircraft and spacecraft manufacturing and testing units generally require the trained candidates. The career in aeronautical engineering is very reputed, respectfully and challenging, and moreover it is very good in order to the handsome paying job. అంత బాగా శాలరీస్ ఉంటాయా ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తే అని మీరు అనుకుంటుండొచ్చు. శాలరీస్ కాదు, మనం చదివే చదువుకు కూడా చాలా ఖర్చే ఉంటుందన్నమాట. నార్మల్గా బీటెక్ అంటే 4 years ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ సీట్ వస్తే హాస్టల్ ఖర్చులో 1 lakh ఉంటుండొచ్చు. ఒకవేళ ప్రైవేట్ సెక్టార్ అయితే 8 to 9 lakhs ఫర్ 4 years ఉంటుంది అనమాట. అండ్ శాలరీస్కి వచ్చేసి పైలట్ అయితే 6 to 7 lakhs per annum ఉంటుంది. అండ్ సీనియర్ పైలట్ అయి ఉంటే 45 to 49 lakhs per annum కూడా ఉంటుండొచ్చు. సో చదివే ఖర్చు అంతే, దాని తర్వాత దానికి వచ్చే శాలరీ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఓకే, మరి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలంటే రాయాల్సిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవి? స్క్రీన్ పైన చూపించాను చూడండి. లైక్ JEE, AIEEE, CEE, HITSEE, IIA, SET, IISAT, SRM EEE. సో ఇవన్నమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలంటే. అండ్ టాప్ కాలేజెస్ ఫర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇన్ ఇండియా చూస్తే IIT Madras in B.Tech, IIT Kanpur in B.Tech, IIT Guwahati in M.Tech, Indian Institute of Space Science and Technology in Thiruvananthapuram B.Tech, Birla Institute of Technology in Ranchi M.Tech అండ్ మెనీ మోర్ అనమాట. ఇలా టాప్ కాలేజెస్ చాలానే ఉన్నాయి మన ఇండియాలో. మరి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది నాసాలో జాయిన్ కాగలరా వీళ్ళు
నాసాకి సంబంధం ఉందా అని మీరు అనుకుంటుండొచ్చు. లెట్స్ క్లియర్ హియర్. కెన్ ఏరోనాటికల్ ఇంజనీర్ జాయిన్ నాసా? ఓకే, టు బికమ్ an aerospace engineer in NASA or ISRO, you have to do aeronautical engineering with astrophysics as a subject, diploma in aerospace and astrophysics, which yields better colleges with deemed hard work. ఓకే, మరి ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వల్ల బెనిఫిట్స్ అండ్ డిసడ్వాంటేజెస్ చూద్దాము. అంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఫస్ట్ బెనిఫిట్స్ వచ్చేసి దిస్ జాబ్ ఈజ్ వెరీ రివార్డింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెన్యూమరేషన్ అండ్ ఎర్నింగ్స్ అనమాట. సో శాలరీ బాగా వస్తుంది కాబట్టి you can earn a lot in this field. And traveling వచ్చేసి as an aeronautical engineer you can work in different areas and the company can sponsor your all expenses as well. నీకు కావాల్సిన ట్రావెలింగ్ ఖర్చెస్ అన్నీ వాళ్ళే కంపెనీ స్పాన్సర్ చేసుకున్న వాళ్ళే ఖర్చు చేసుకుంటారు కాబట్టి you can travel all over the world. And good salary packages అనమాట. Engineers can get awesome salary packages as for the field, admin and manufacturing, software, etc. And next benefit వచ్చేసి this field can open doors to international exposure in our career also. And next disadvantages వచ్చేసి జాబ్ సెర్చ్ అనమాట. అంటే one has to sometimes travel all over the country to find projects అనమాట. అంటే జాబ్ సెర్చ్ కోసం, ప్రాజెక్ట్స్ కోసం అక్కడిక్కడ తిరగాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు ట్రావెల్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అండ్ మళ్ళీ అక్కడ ఒకవేళ ఫ్యామిలీ ఉంటే వాళ్ళని అక్కడ తీసుకుపోవడం, అక్కడిక్కడ షిఫ్ట్ కావడం, మళ్ళీ అక్కడ వెళ్ళి సెటిల్ కావడం, దిస్ ఆల్ టేక్స్ లాట్ ఆఫ్ రిస్క్ అనమాట. దిస్ ఈజ్ అ లొకేషన్ స్పెసిఫిక్ జాబ్ విచ్ రిక్వైర్స్ అన్ ఇంజనీర్ టు షిఫ్ట్ హిస్ అండ్ హిస్ ఫ్యామిలీస్ అండ్ స్టార్ట్ ఫ్రెష్. ఈ సెటిలింగ్ అనేది చాలా పెద్ద కష్టం ఉంటుందన్నమాట. అండ్ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ గెట్స్ డెవలప్డ్ వైల్ కంప్లీటింగ్ ఎ ప్రాజెక్ట్. మనం చేసేటప్పుడు చాలా స్ట్రెస్, యాంగ్జైటీ ఇలా చాలా ఉంటుందన్నమాట. And this profession needs extensive skill, technical knowledge and sufficient practical experience for growth. So one matter disadvantages and advantages with aeronautical engineering. And in this field, engineers in governmental organizations such as HAL, HAL, NAL are paid official rates, while private sector engineers are paid according to the scales determined by the company management. And skills required like physical fitness, leadership skills, strong sense of responsibility, etc. are shown on screen for this aeronautical engineering. So idanamata aeronautical engineering kata. It is an important branch of engineering that has helped mankind to master the world above skies. Next, aerospace engineering gurinchi chuste. Aerospace engineering is a broad branch of research that deals with the study of aircraft and spacecraft and their production. In India and a lot of other countries, it is still a growing market. Yet India offers good potential in the field of aerospace engineering as a booming sector. So ఇది ఇంకా గ్రోయింగ్ మార్కెట్ అనమాట ఈ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది. One can opt to be a scientist or technician. Scientists usually work in any of three places: manufacturing, research and development, private and government labs and education research. అంటే ఈ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వల్ల సైంటిస్ట్ అయిన వాళ్ళు ఈ 3 ప్లేసెస్లో దే కెన్ స్టార్ట్ ద కెరియర్ అండ్ గో ఆన్. ఇవన్నీ కాదు, ఈవెన్ దీస్ ఏరోస్పేస్ ఇంజనీర్స్ కెన్ సెలెక్ట్ ఫ్రమ్ డిఫరెంట్ రోల్స్ సచ్ as manufacturing, flight analysis, materials and processes, construction, and even a person also have the option to join an organization of Indian Space Research or NASA. ఈ నాసా, ఇస్రో అని కాకుండా వేరియస్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఎయిర్లైన్స్లో కానీ, ఇండియాస్ హెలికాప్టర్ కార్పొరేషన్లో కానీ, ఎయిర్క్రాఫ్ట్ కంపెనీస్లో కానీ, మిలిటరీ అండ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్స్లో కానీ, ఏరోనాటికల్ కంపెనీస్లో కానీ, స్పేస్ ఎక్విప్మెంట్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ డిజైన్ ఆర్గనైజేషన్స్లో కానీ, హైర్ ఏవియేషన్ ఇంజనీర్స్లో కానీ. సో ఈ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వల్ల వీటన్నిటిలో యూ కెన్ జాయిన్. అంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నాను. అండ్ ఇంకా ఈ ఏరోస్పేస్ ఇంజనీర్స్ అనేది ఇండస్ట్రీలో వర్క్ ఉంటుంది కదా, అంటే డిజైన్ ఆర్ బిల్డ్ ఎయిర్క్రాఫ్ట్ లాంటివి, మిసైల్స్, సిస్టమ్స్ ఫర్ నేషనల్ డిఫెన్స్ ఆర్ స్పేస్ క్రాఫ్ట్ ఇలాంటివి కూడా డిజైన్ చేస్తూ ఉంటారనమాట. దే వర్క్ ప్రైమర్లీ ఫర్ ఫిల్మ్స్ దట్ ఎంగేజ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, అనాలిసిస్ అండ్ డిజైన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఫర్ ద ఫెడరల్ గవర్నమెంట్. అండ్ ఇంకా ఈ ఏరోస్పేస్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే ఏరోస్పేస్ ఇంజనీర్స్ టెస్ట్ న్యూ ఏరోడైనమిక్ అండ్ ఏవియేషన్ సిస్టమ్స్ అండ్ మెయింటైన్ దెమ్. కొత్తగా రెడీ చేసిన ఏరోడైనమిక్ సిస్టమ్స్ని కానీ వాటిని మెయింటైన్ చేయడం కానీ వీళ్ళు చూస్తుంటారు అనమాట. అండ్ దిస్ ఏరోస్పేస్ ఇంజనీర్స్ స్పెషలైజింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ డీల్ విత్ డిజైనింగ్, కన్స్ట్రక్టింగ్ అండ్ టెస్టింగ్ ఎయిర్క్రాఫ్ట్, మిసైల్స్ అండ్ స్పేస్ క్రాఫ్ట్. మనం చూసినట్లయితే ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో పైలట్ అంటే వాళ్ళు దే గో ఆన్ అండ్ వీళ్ళు డిజైనింగ్. ఐ థింక్ మీకు ఇప్పటికే డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ స్టిల్ ఐ విల్ సే ది డిఫరెన్సెస్. అండ్ ఫస్ట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేద్దాము.
సో ఇది చేస్తారనమాట. మరి ఈ ఏరోస్పేస్ ఇంజనీర్స్ పైలట్స్ అనే క్వశ్చన్ మీకు ఉంటుంది. అంటే ఏరోనాటికల్ ఇంజనీర్స్ కాగలరు, వాట్ అబౌట్ దిస్ ఏరోస్పేస్ ఇంజనీర్స్? సో మనకి పెద్దవాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారంటే కరెక్ట్ డిగ్రీ తీసుకొని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనము ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో అయినా కానీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో అయినా సరే పైలట్ కావచ్చు. దట్ ఈస్ BA and BS degrees in fields like aviation, aeronautical science and aerospace engineering can hand you directly into flight training programs that lead to rewarding careers. సో ఇది కూడా బెటర్ ఆప్షన్ అనమాట ఫర్ పైలట్. మరి ఏ ఇంజనీరింగ్ అనేది పైలట్కి బెటర్ ఆప్షన్? ఇట్ డస్ నాట్ మ్యాటర్. ద మెయిన్ థింగ్ యూ నీడ్ టు బికమ్ ప్రో పైలట్ ఈస్ పైలట్ లైసెన్సెస్. మెకానికల్ ఆర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఈజ్ ద క్లోజెస్ట్ ఫిట్ ఫర్ దిస్ పైలట్ అనమాట. మెకానికల్ ఇంజనీరింగ్ అయినా, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అయినా, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అయినా బెటర్ ఆప్షన్ ఫర్ పైలట్. నెక్స్ట్ కొన్ని జాబ్స్ చూద్దాం ఈ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వల్ల. వాట్ ఈజ్ యువర్ కెరీర్ అనేది. యాజ్ అన్ ఏరోస్పేస్ ఇంజనీర్ యూ విల్ హ్యావ్ టు వర్క్ విత్ అ టీమ్ where you will be designing, testing and assembling spacecraft and aircraft. And next flight technician కావచ్చు, పైలట్ ఆర్ స్పేస్ క్రాఫ్ట్ క్రూ కావచ్చు, ఫిజిక్స్ సైంటిస్ట్ కావచ్చు, టెక్నీషియన్ కమ్యూనికేటర్ కావచ్చు, అండ్ మెనీ ఆప్షన్స్ సర్చ్ ఇన్ గూగుల్. సో ఇదన్నమాట ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గురించి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ గురించి. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్? చూద్దాం డిఫరెన్సెస్ అనేది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఫోకసెస్ ఆన్ డిజైనింగ్ బోత్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్, and it is a study of all the spacecraft used within and out of the Earth's atmosphere, while aeronautical engineering is the study of aircraft that operates within the Earth's atmosphere. అంటే ఏంటంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది వాటిని తయారు చేసేటివి, ఐ మీన్ దట్ ఎయిర్ స్పేస్లో వెళ్ళేటి, అంటే ఏరోప్లేన్ కానీ ఇవి తయారు చేస్తుంది అనమాట. సో ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఏంటి అంటే ఆపరేట్ చేయడం, అంటే వెహికల్స్ ఎలా వెళ్తున్నాయి, అంటే ఇప్పుడు ఏరోప్లేన్ ఎలా వెళ్తుంది, దట్ మీన్స్ పైలట్ ఎలా తీసుకువెళ్తున్నారు, దట్ ఈస్ అంటే మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాటికి. A bachelor's degree in aerospace engineering would likely include both specialization like aircraft and spacecraft, whereas a bachelor's degrees in aeronautical engineering would focus solely on those vehicles that fly within the Earth's atmosphere. అదే ఇప్పటిదాకా చెప్పినాను కదా, అది రెడీ చేయడం, ఇది ఏమంటారు ఆచరణలో పెట్టడం అంటారు కదా. సో అదనమాట, అదేమో రెడీ చేస్తుంది ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది, రెడీ చేస్తుంది. ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది అప్లికేషన్లో పెడుతుంది, అంటే వెహికల్స్ని నడిపిస్తుంది. అక్కడ భూమి మీద కాదండి, ఆకాశంలో. While aeronautics deals with flight through the air and astronautics deals with the operations of vehicles in space. సో ఇదన్నమాట ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అనేది, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అనేది, అండ్ వాటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది. మీకు ఏమైనా సోదిలా అనిపిస్తే ఐఎమ్ సారీ, కాకపోతే నా వంతు అయితే నేను ట్రై చేశాను అండ్ మీకు కరెక్ట్ కంటెంట్ ఇచ్చాను అండ్ బెస్ట్ కంటెంట్ కూడా ఇచ్చానని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ సోదిలా కనిపిస్తే నెక్స్ట్ వీడియోలో సోదిలా కాకుండా చూడడానికి మీరు కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి. సో ఇలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి దాన్ని కరెక్ట్ వేలో మీకు పోర్ట్రే చేయడం అనేది చాలా కష్టం. సో ఆ కష్టానికి ప్రతిఫలం కూడా మీరు చూపించాలి, అంటే వీడియోని ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి. మీకు యూజ్ అయితే ఖచ్చితంగా షేర్ చేయాలండి. అండ్ ఉత్తిగా ఏదో ఇవ్వట్లేదు కంటెంట్ అనేది, నేను మొత్తం సర్చ్ చేసి ద బెస్ట్ కంటెంట్ మాత్రమే మీకు ఇస్తున్నాను. ఒకవేళ ఏమైనా కంటెంట్లో ప్రాబ్లం ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి, మీ యొక్క వ్యూస్ని మాకు తెలియజేయండి. మీరు మీ వ్యూస్ని తెలియజేస్తే మాకు కూడా ఇంకా కొంచెం ఆసక్తి అనేది పెరుగుతుంది, అరే ఇలా చేయాలి అనేది ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. కాబట్టి సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు షేర్ దిస్ వీడియో, లైక్, కమెంట్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఒకవేళ ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైంగా విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంటుందంటే సెరామిక్ ఇంజనీరింగ్ గురించి కానీ, మెటలర్జీ గురించి కానీ, బయోమెడికల్ గురించి కానీ, అండ్ ముఖ్యంగా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ గురించి కానీ. ఎందుకంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనేది చాలా డిమాండింగ్ బ్రాంచ్ కాబట్టి యూ హ్యావ్ టు స్టే ట్యూన్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో కమ్స్. వీడియో లెంతీ ఉందని చూసి భయపడకండి, మీకు యూజ్ అయ్యే కంటెంట్ మాత్రం ఉంది కాబట్టి స్కిప్ కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. థ్యాంక్ యూ గైస్, కీప్ సపోర్టింగ్ లైక్ దిస్ ఓన్లీ. థ్యాంక్ యూ.